అక్రమాస్తుల కేసులో రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ మురళీధర్రావును అరెస్ట్ చేసింది ఏసీబీ. మురళీధర్రావు ఆయన బంధువుల ఇళ్లు, కార్యాలయాలు కలిపి మొత్తం 12 ప్రాంతాల్లో సోదాలు చేశారు అధికారులు. అనేక స్థిరాస్తులు, విలువైన వస్తువులు కలిపి భారీగా ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించారు. అధికారిక హోదాను దుర్వినియోగం చేసి ఆస్తులు సంపాదించినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. మురళీధర్రావును అదుపులోకి తీసుకున్నారు. మురళీధర్రావుకు కొండాపూర్లో విల్లాలు, ఫ్లాట్లు ఉన్నట్లు ఐడెంటిఫై చేశారు అధికారులు. బంజారా హిల్స్, యూసుఫ్గూడ, బేగంపేట్, కోకాపేట్లోనూ ప్రాపర్టీస్ ఉన్నట్లు తేల్చారు. కరీంనగర్, హైదరాబాద్లో కమర్షియల్ బిల్డింగ్స్ ఉన్నట్లు గుర్తించారు. కోదాడలో ఒక అపార్ట్మెంట్, జహీరాబాద్లో 2 కిలోవాట్ల సోలార్ ప్రాజెక్ట్, వరంగల్లో మరో అపార్ట్మెంట్ నిర్మిస్తున్నట్లు గుర్తించారు. 11 ఎకరాల వ్యవసాయ భూమి, మోకిలాలో 6500 చదరపు గజాల భూమి ఉన్నట్లు ఐడెంటిఫై చేశారు. మెర్సిడెస్ బెంజ్తో సహా 3 వాహనాలు, భారీగా బంగారు ఆభరణాలు, బ్యాంకు డిపాజిట్లు కూడా ఏసీబీ సోదాల్లో బయటపడ్డాయి. అక్రమాస్తుల కేసులో రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ మురళీధర్రావును అరెస్ట్ చేసింది ఏసీబీ. మురళీధర్రావు ఆయన బంధువుల ఇళ్లు, కార్యాలయాలు కలిపి మొత్తం 12 ప్రాంతాల్లో సోదాలు చేశారు అధికారులు. అనేక స్థిరాస్తులు, విలువైన వస్తువులు కలిపి భారీగా ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించారు. అధికారిక హోదాను దుర్వినియోగం చేసి ఆస్తులు సంపాదించినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. మురళీధర్రావును అదుపులోకి తీసుకున్నారు. మురళీధర్రావుకు కొండాపూర్లో విల్లాలు, ఫ్లాట్లు ఉన్నట్లు ఐడెంటిఫై చేశారు అధికారులు. బంజారా హిల్స్, యూసుఫ్గూడ, బేగంపేట్, కోకాపేట్లోనూ ప్రాపర్టీస్ ఉన్నట్లు గుర్తించారు. కరీంనగర్, హైదరాబాద్లో కమర్షియల్ బిల్డింగ్స్ ఉన్నట్లు తేల్చారు. కోదాడలో ఒక అపార్ట్మెంట్, జహీరాబాద్లో 2 కిలోవాట్ల సోలార్ ప్రాజెక్ట్, వరంగల్లో మరో అపార్ట్మెంట్ నిర్మిస్తున్నట్లు గుర్తించారు. 11 ఎకరాల వ్యవసాయ భూమి, మోకిలాలో 6500 చదరపు గజాల భూమి ఉన్నట్లు ఐడెంటిఫై చేశారు. మెర్సిడెస్ బెంజ్తో సహా 3 వాహనాలు, భారీగా బంగారు ఆభరణాలు, బ్యాంకు డిపాజిట్లు కూడా ఏసీబీ సోదాల్లో బయటపడ్డాయి. తెలుగు రాష్ట్రాల్లో జల వివాదాలు పరిష్కరించేందుకు రేపు కేంద్ర జలశక్తి మంత్రి ఆధ్వర్యంలో కీలక భేటీ జరగనుంది. అయితే బనకచెర్ల ఇష్యూనే సింగిల్ ఎజెండాగా ఏపీ ప్రతిపాదిస్తే తెలంగాణ అభ్యంతరం చెప్పింది. కృష్ణా పరివాహక ప్రాజెక్టుల నీటి కేటాయింపుపై కూడా తేల్చాలని కేంద్రానికి లేఖ రాసింది. ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న రేవంత్ రేపటి భేటీలో తెలంగాణ వాటాపై నిలదీయనున్నారు. తెలుగు రాష్ట్రాల నీటి వివాదాలు పరిష్కరించేందుకు కేంద్ర జలశక్తి శాఖ కీలక సమావేశం ఏర్పాటు చేసింది. రేపు ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి నేతృత్వంలో 2 సీఎంల సమావేశం ఏర్పాటు చేసింది. కేంద్రం మీటింగ్ కు ముందు తెలంగాణ సర్కార్కు కేంద్రానికి కీలక లేఖ రాసింది. ఏపీ ఇచ్చిన బనకచెర్ల అజెండాపై అభ్యంతరం తెలిపింది. రేపటి భేటీలో బనకచెర్లపై చర్చే అవసరం లేదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. కృష్ణా నదిపై పెండింగ్ ప్రాజెక్టులకు అనుమతులను ఎజెండాగా ప్రతిపాదించింది. పాలమూరు, డిండి ప్రాజెక్టులకు జాతీయ హోదా, ఇచ్చంపల్లి ప్రాజెక్టును కేంద్రం చేపట్టాలని, తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాణహిత ప్రాజెక్టుకు 80 టీఎంసీలు కేటాయించాలని ఎజెండాగా పంపించింది. 200 టీఎంసీల వరద జలాల వినియోగానికి కొత్త ప్రాజెక్టు నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించింది. బనకచెర్లకు ఎలాంటి అనుమతులు లేవని, చట్టాలు, ట్రైబ్యునల్ తీర్పుల ఉల్లంఘన జరుగుతోందని లేఖలో ప్రస్తావించింది. రేపటి సమావేశంలో గోదావరి, బనకచెర్ల లింక్ ప్రాజెక్టుపై చర్చించడం అనుచితమని లేఖలో తెలిపింది తెలంగాణ. ఇలాంటి చర్యలతో కేంద్ర ప్రభుత్వ నియంత్రణ సంస్థలపై నమ్మకం పోతోందని చెప్పింది. ఢిల్లీలోని జలశక్తి శాఖ ప్రధాన కార్యాలయంలో రేపు మధ్యాహ్నం 2:30 సమావేశం జరగనుంది. రాష్ట్రాల తరఫున మాట్లాడాల్సిన ఇతర ఎజెండా పాయింట్లు ఏమైనా ఉంటే వెంటనే పంపాలని జలశక్తి శాఖ కోరింది. సమావేశంలో బనకచెర్లపై చర్చించాలని ఏపీ ప్రభుత్వం సింగిల్ ఎజెండా ఇచ్చింది. ఏపీ సింగిల్ ఎజెండాను ప్రతిపాదించడంపై తెలంగాణ తీవ్రంగా ఖండించింది. ఏపీ పునర్విభజన చట్టం మేరకు కొత్త ప్రాజెక్టులు, జల వివాదాలకు సంబంధించిన అంశాలను కేంద్ర జలశక్తి మంత్రి చైర్మన్ గా 2 రాష్ట్రాల సీఎంలు సభ్యులుగా ఉన్న ఎపెక్స్ కౌన్సిల్లో చర్చించాల్సి ఉంది. గత 10 ఏళ్లలో 2 సమావేశాలు జరిగాయి. ఇటీవల ఏపీ ప్రభుత్వం గోదావరి వరద జలాలను వినియోగించుకునేందుకు బనకచెర్ల ప్రాజెక్టును ప్రతిపాదించింది. ఈ ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ ఇప్పటికే ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసి అభ్యంతరం వ్యక్తం చేశారు. పర్యావరణ అనుమతులు, కేంద్ర జలసంఘం నుంచి అనుమతులు ఇవ్వొద్దంటూ లేఖలు రాశారు. గోదావరి, బనకచెర్లతో తెలంగాణలోని ప్రాజెక్టులకు అన్యాయం జరుగుతుందని రేవంత్ సర్కార్ గట్టిగా వాదన వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రితో జరిగే సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. బుధవారం కేంద్ర జలశక్తి మంత్రి ఆధ్వర్యంలో జరిగే సమావేశం తర్వాత ప్రధాని మోదీతోనూ రేవంత్ భేటీ అయ్యే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఢిల్లీలో ఉన్న చంద్రబాబు కేంద్ర మంత్రులతో వరుసగా భేటీ అవుతున్నారు.
రాష్ట్రంలో ఉత్తమ పారిశ్రామిక విధానం అమలు చేస్తామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హైదరాబాద్ షామీర్పేటలో జీనోమ్ వ్యాలీలో ఐకార్ బయాలజిక్స్ పరిశ్రమ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు సీఎం. తెలంగాణ దేశంలో ఉన్న రాష్ట్రాలతో కాకుండా ప్రపంచ దేశాలతో పోటీ పడాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో మంత్రులు వివేక్ వెంకటస్వామి, శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ప్రపంచ మెడికల్ తయారీకి రాజధానిగా హైదరాబాద్ రూపుదిద్దుకుంటుందని చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. షామీర్పేట జీనోమ్ వ్యాలీలో ఐకార్ బయాలజిక్స్ కొత్త యూనిట్కు మంత్రులు శ్రీధర్ బాబు, వివేక్ వెంకటస్వామితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్ సరఫరా చేసిన ఘనత హైదరాబాద్ది అన్నారు. ప్రభుత్వాలు మారినా పారిశ్రామిక విధానాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగానే ప్రభుత్వాల నిర్ణయాలు ఉంటాయన్నారు. రాబోయే రోజుల్లో హైదరాబాద్ను డేటా సిటీగా మార్చుతామన్నారు. రాబోయే రోజుల్లో 1 ట్రిలియన్ ఎకానమీ సాధిస్తామని, అందుకు పారిశ్రామికవేత్తల సహకారం అవసరమన్నారు రేవంత్. తెలంగాణ రాష్ట్రానికి ప్రపంచ స్థాయిలోనే ఒక గుర్తింపును తీసుకొచ్చిండ్రు. మనస్ఫూర్తిగా ఈ జీనోమ్ వ్యాలీలో పెట్టుబడులు పెట్టిన పరిశ్రమల యజమానులందరినీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను అభినందిస్తున్నా. ఈరోజు దేశంలోనే వ్యాక్సిన్ ఉత్పత్తిలో 33% కేవలం జీనోమ్ వ్యాలీ నుంచే మనం ఉత్పత్తి చేస్తున్నామంటే, అదేవిధంగా బల్క్ డ్రగ్స్లో 40% ఈ ప్రాంతం నుంచే ఉత్పత్తి చేస్తున్నాము అని అంటే ఇక్కడి పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలు ఎంత నిబద్ధతతో పనిచేస్తూ ఈరోజు దేశానికే పేరు తీసుకొచ్చింది. పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు కార్మిక, మైనింగ్ శాఖ మినిస్టర్ వివేక్ వెంకటస్వామి. ఉద్యోగాల కల్పన కోసం సర్కారు ప్రయత్నం చేస్తోందని చెప్పారు. అధిక ఉద్యోగాల కల్పనకు సీఎం రేవంత్ ప్రయత్నిస్తున్నారని చెప్పారు. స్కిల్ యూనివర్సిటీ పెట్టిందే యువత కోసమన్నారు. ఎక్కువ పరిశ్రమలు స్థాపించి ఎక్కువ మందికి ఉపాధి రాష్ట్ర సర్కారు లక్ష్యమన్నారు మంత్రి వివేక్. Honorable Chief Minister has been driving to see that more employment is created through industry in the state of Telangana. He has also started the Skill Development Center, which will enable a lot of people to get skilled, because many places they are all saying that the skill development is less. So his vision was to start a skill development university, and that is taking a reality. So all the steps that are needed to increase the growth of industry in this state. యువతకు ఉపాధి కోసమే ప్రభుత్వం పెట్టుబడులకు ప్రయత్నం చేస్తోందన్నారు ఐటీ, ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీధర్ బాబు. అన్ని రంగాల్లో పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తున్నామని వివరించారు. తెలంగాణను గ్లోబల్ లైఫ్ సైన్సెస్ హబ్గా మారుస్తామన్నారు. లైఫ్ సైన్సెస్ రంగ వృద్ధికి ఊతమిచ్చేలా అవసరమైన ఎకోసిస్టమ్ను నిర్మించడంలో తెలంగాణ ప్రపంచానికి దిక్సూచిగా మారిందని తెలిపారు. హైదరాబాద్, నాగ్పూర్, హైదరాబాద్ టు బెంగళూరు కారిడార్లలో ప్రత్యేకంగా ఫార్మా విలేజీలను అభివృద్ధి చేయబోతున్నామని తెలిపారు శ్రీధర్ బాబు. Best, and trust in the leadership of Mr. Ravant Reddy and the trust in our government. They are not choosing Telangana. Almost all the states, I was just talking to our Chief Minister, all the states in the rat competition. It all depends upon the state leadership. It all depends upon the trust and the confidence we create over period of time in the ecosystem. జీనోమ్ వ్యాలీలోని పరిశ్రమలు తెలంగాణకి గుర్తింపు తీసుకొచ్చామన్నారు సీఎం, మంత్రులు. హైదరాబాద్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా దేశంలోనే నెంబర్ 1 సిటీగా మార్చుతామన్నారు. సీజనల్ వ్యాధుల పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు మంత్రులు. బ్యాంకర్లు రైతులకు లోన్లు ఇచ్చి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలన్నారు. కాంగ్రెస్ చేస్తున్న ప్రతి పనికి ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కులగణన చేసి బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ ఓరవడం లేదని మండిపడ్డారు మంత్రులు. ప్రజలకు, ప్రభుత్వాలకు మధ్య వారధులుగా అధికారులు పనిచేయాలని సూచించారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క. కామారెడ్డిలో పర్యటించిన మంత్రి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సీజనల్ వ్యాధులు, ఇందిరమ్మ ఇండ్లు, తాగునీటి సమస్యలపై అడిగి తెలుసుకున్నారు. వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. అంతకుముందు వన మహోత్సవం కార్యక్రమంలో పాల్గొని జిల్లా కేంద్రంలోని మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలో మొక్కలు నాటారు మంత్రి సీతక్క. అబ్జర్వ్ చేసినటువంటి అంశాలను బట్టి కొంత కొత్తదనాన్ని కూడా మనం సృష్టించగలుగుతాం. సో అట్లా మీ అందరి సహకారంతో ఈ జిల్లాకు ఒక మంచి పేరు వచ్చే విధంగా, ప్రజలకు కూడా బాగా ఉపయోగపడేటువంటి పనులు, అదేవిధంగా వీక్లీ వన్స్ లేదా ట్వైస్ అట్లా ఖచ్చితంగా ఫీల్డ్ విజిట్స్ కూడా పెంచుకోవడం మంచిది. ఎందుకంటే ఆఫీసులలో కూర్చొని మనకు వచ్చే ఇన్ఫర్మేషన్ మీద డిపెండ్ అయ్యి నిర్ణయాలు తీసుకోకుండా ఫీల్డ్ విజిట్ చేయడం మూలంగా చాలా అంశాలు మనకు తెలుస్తాయి. పరిష్కారాలు కూడా
వెంటనే మనం చేయగలుగుతాం. రైతులకు లోన్లు ఇచ్చి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని బ్యాంకర్లను కోరారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. అగ్రికల్చర్ కంటే నాన్ అగ్రికల్చర్కు అప్పులు ఎక్కువ ఇస్తున్నారని, దీనిపై బ్యాంకర్లు ఆలోచించాలని సూచించారు. రైతులు అప్పు కట్టకపోతే ఇబ్బంది పెడుతున్నారని, ఇది కరెక్ట్ కాదన్నారు. ఆర్టీసీ క్రాస్ రోడ్లో నాబార్డ్ 44వ వార్షికోత్సవంలో పాల్గొన్నారు మంత్రి. తాను ఒకప్పుడు గ్రామీణ బ్యాంకులో అప్పు తీసుకొని వ్యవసాయం మొదలు పెట్టానని గుర్తు చేశారు. రైతులు ఎవరిపై ఆధారపడకుండా ప్రభుత్వం రుణమాఫీ చేసిందని చెప్పారు తుమ్మల. రైతు మీద పెట్టుబడి పెట్టండి, మీరు దేశాన్ని బతికించడమే కాకుండా ఈ బ్యాంకుల అభివృద్ధి కోసం ప్రపంచంలో భారతదేశాన్ని అగ్రభాగాన్ని ఉంచడం కోసం ఈ యొక్క భారత రైతాంగం పనిచేస్తుంది. దానికి ఉదాహరణ నాబార్డ్, ఈ గ్రామీణ బ్యాంకులు. గ్రూప్ కి ప్రయోగం చేస్తాం, మహిళలు బ్రహ్మాండంగా ముందుకెళ్తున్నారు. నాకు తెలిసి 100% రికవరీ ఉంది. మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు మంత్రి వాకిటి శ్రీహరి. సీఎం రేవంత్ రెడ్డిపై జగదీష్ రెడ్డి వ్యాఖ్యలు సరికాదన్నారు. సొంత పార్టీలోని మహిళా మాటలకు సమాధానం చెప్పలేని వ్యక్తులకు తిరుమలగిరి సభపై మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. కాంగ్రెస్ చేస్తున్న ప్రతి పనికి ప్రజల నుంచి స్పందన వస్తుండటంతో బీఆర్ఎస్ నేతలు తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి ఓసీ అయినా కులగణన చేసి బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించారన్నారు వాకిటి శ్రీహరి. సక్సెస్ అయింది సభ, ఆ సభ సక్సెస్ అయింది. మరి ఆ సక్సెస్ అయింది అంటే ఏదో కౌంటర్ చెప్పాలని చెప్తా ఉన్నారు జగదీష్ రెడ్డి గారు, కానీ వాళ్ళ మాటల్లో కూడా పసలేదు. మహిళలకు గౌరవం మేము ఇస్తూ ఉన్నామండి, మహిళలకు గౌరవం మేము ఇస్తూ ఉన్నాము, ఎవరు కాదన్నది. నేను ఇక లోతు కామెంట్ చేయరాదు, కానీ మహిళ, సొంత మహిళ, తమ పార్టీ మహిళ, ఆ మహిళ పైన ఒక చిన్న ఇష్యూ వస్తే కౌంటర్ కూడా ఇవ్వలేదు. వాళ్ళు మా మహిళల గురించి మాకు లేదని చెప్పి అంటే ఎంతవరకు సమంజసం? నల్గొండలో ఫార్మా కాలేజ్, లా కాలేజ్ ఏర్పాటు చేయాలనేది తన చిరకాల కోరికని చెప్పారు మంత్రి కోమటిరెడ్డి. హైదరాబాద్లోని సెక్రటేరియట్లో ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు మంత్రి. మహాత్మాగాంధీ యూనివర్సిటీ కాలేజ్, స్కూల్ ఎడ్యుకేషన్పై చర్చించారు. భారత వ్యోమగామి శుభాంశు శుక్లా సేఫ్ ల్యాండింగ్ కావడంపై దేశవ్యాప్తంగా సంతోషం వ్యక్తం చేశారు ప్రజలు. శుక్లా దేశ ప్రజల్లో స్ఫూర్తి నింపారని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. యాక్సియం సక్సెస్తో గగన్ యాత్రలో మైలురాయిగా నిలుస్తుందన్నారు. 18 రోజుల పాటు అంతరిక్ష కేంద్రంలో ఉన్న శుభాంశు శుక్లా ఇవాళ కాలిఫోర్నియా సముద్ర జలాల్లో సురక్షితంగా దిగారు. ఐఎస్ఎస్లో పంటల సాగు, నీటి ఎలుగుబంటిపై అధ్యయనం చేసింది శుక్లా టీం. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి భూమిపై సేఫ్గా ల్యాండ్ అయ్యారు ఇండియన్ ఆస్ట్రోనాట్ శుభాంశు శుక్లా. మధ్యాహ్నం 3 గంటలకు వీరి స్పేస్ క్రాఫ్ట్ కాలిఫోర్నియా తీరంలోని సముద్రంలో సేఫ్గా ల్యాండ్ అయ్యింది. క్యాప్సూల్ నుంచి శుక్లాతో పాటు 3 బయటకు వచ్చారు. వీరంతా వారం రోజుల పాటు క్వారంటైన్లో ఉండనున్నారు. 3 వ్యోమగాములు పెగ్గీ బిట్సన్, స్టాబోస్ట్ డిజ్నాన్స్, టిబర్ కప్పు కూడా శుభాంశు శుక్లాతో ఉన్నారు. And we've got our pilot Shubhanshu Shukla as our second crew member exiting the spacecraft. And some big smiles, as you said. శుక్లా భూమి మీదకు రావడంపై సంతోషం వ్యక్తం చేశారు ప్రధాని మోదీ. దేశ ప్రజలతో పాటు తాను ఆనందంలో మునిగిపోయానని ట్వీట్ చేశారు. పట్టుదల, అంకిత భావంతో శుక్లా కోట్లాది మందికి స్ఫూర్తిగా నిలిచారని ట్వీట్ చేశారు. శుక్లా సక్సెస్ఫుల్ రిటర్న్తో గగన్యాన్ వైపు దిక్సూచిగా నిలుస్తుందన్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ శుభాంశు తండ్రితో మాట్లాడారు. శుక్లా ఐఎస్ఎస్ టూర్ సక్సెస్ పై దేశం మొత్తం గర్వపడుతుందన్నారు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్. ఐఎస్ఎస్ లో శుక్లా టీం లైఫ్ సైన్సెస్ లో రీసెర్చ్ చేశారన్నారు. భారతీయ శక్తి సామర్థ్యాలను ఇప్పటికే ప్రపంచానికి చూపించామన్నారు జితేంద్ర సింగ్. It's a moment of pride for the whole world and a moment of glory for India as one of her illustrious sons returns back after accomplishing a successful voyage and after having conducted some of the very vital life-bearing experiments never done before. And therefore, as I said, today indeed Bharat has found an enduring space in the world of space. శుభాంశు టీం క్షేమంగా ల్యాండ్ అవ్వడంతో నాసా, ఇస్రో శాస్త్రవేత్తలు సంబరాలు చేసుకున్నారు. శుక్లా సేఫ్ ల్యాండ్ తో ఆయన కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. ఆయన తల్లి ఆనందంతో కన్నీరు పెట్టుకున్నారు. తర్వాత అంతా కలిసి కేక్ కట్ చేసి ఆనందం వ్యక్తం చేశారు. बहुत खुशी है, हम तो गार्जियन हैं बहुत, और पूरे देश को खुशी है, आप सब लोगों को खुशी है कि बच्चा हमारा वापस सक्सेसफुल वापस आ गया. ये हमारे लिए और देश के लिए सबके लिए गौरव. बेटा इतने दिन बाद लौटा है तो थोड़ा सा भावुक होना बनता है,
लेकिन खुशी बहुत ज्यादा वी आर हाईली एक्साइटेड। शब्द कम पड़ रहे हैं, अभी कोई स्केल नहीं है प्राउड का, वरना वो स्केल टूट जाता आज। ऑफ कोर्स थैंक यू सो मच। యాక్సియం-4 మిషన్లో భాగంగా అంతరిక్ష పరిశోధన కేంద్రానికి వెళ్లిన శుభాంశు శుక్లా టీం అక్కడ 18 రోజుల పాటు ఉంది. శుభాంశు శుక్లా ఆధ్వర్యంలో యాత్ర పరిశోధనలను పూర్తి చేసుకుని సేఫ్గా భూమికి చేరుకున్నారు. సోమవారం స్పేస్ స్టేషన్ నుంచి బయలుదేరిన డ్రాగన్ క్రాఫ్ట్ సోమవారం సాయంత్రం 4:30 అన్డాకింగ్ పూర్తి కావడంతో ప్రయాణం మొదలైంది. అంతరిక్ష కేంద్రం నుంచి భూమిని చేరుకోవడానికి మొత్తం సమయం 22:05 పట్టింది. రిటర్న్ జర్నీలో భూకక్షలోకి వచ్చిన స్పేస్ షిప్ మధ్యాహ్నం 2:30 ప్రాంతంలో డీఆర్బిట్ బర్న్ పూర్తి కావడంతో భూ వాతావరణంలోకి ఎంట్రీ అయ్యింది. పారాచూట్ల సాయంతో కాలిఫోర్నియా సముద్ర తీరంలో 3 గంటల 1 నిమిషానికి దిగింది శుక్లా టీం. భూమిపై ల్యాండ్ అయిన వెంటనే 7 రోజుల క్వారంటైన్కు తరలించారు. ఆస్ట్రోనాట్లను 7 రోజుల పాటు క్వారంటైన్లో ఉంచనున్నట్లు ఇస్రో తెలిపింది. స్పేస్లో గ్రావిటీ ఉండదు. ఇక్కడికి వచ్చాక శుక్ల భూ వాతావరణానికి అలవాటు పడాల్సి ఉంటుంది. వారం రోజుల పాటు ఇస్రోకు చెందిన డాక్టర్లు శుక్ల హెల్త్ కండిషన్, ఫిట్నెస్ను నిరంతరం పర్యవేక్షిస్తూ ఉంటారు. స్పేస్లో శుభాంశు శరీరంపై పడిన ప్రభావంపై అధ్యయనం చేస్తారు. శరీరంలో రక్త ప్రవాహం, గుండెతో పాటు మెదడు పనితీరును స్పేస్ జర్నీ ఎలా ప్రభావితం చేసిందనే విషయాలను పరిశీలిస్తారు. స్పేస్ క్రాఫ్ట్ గంటకి 28,000 కిలోమీటర్ల వేగంతో భూమి వైపు దూసుకొస్తుంది. భూ వాతావరణంలో ప్రవేశించాక క్రమంగా స్పీడ్ తగ్గిస్తూ ఉంటారు. ఈ నలుగురు ఆస్ట్రోనాట్లు గత నెల 25న ఐఎస్ఎస్కు బయలుదేరి వెళ్లారు. 18 రోజుల పాటు అందులోనే ఉన్నారు. 2 వారాల్లో శుక్ల 96.5 లక్షల కిలోమీటర్లు ప్రయాణించాడు. 230 సార్లు భూమి చుట్టూ తిరిగారు. శుక్ల టీం ఐఎస్ఎస్లో 18 రోజులున్నారు. స్పేస్ స్టేషన్లో ఉన్న 18 రోజులతో పాటు ప్రయాణానికి సంబంధించిన అన్ని రోజులు కలిపి 20 రోజులు పూర్తి చేసుకున్నారు. భారరహిత స్థితిలో మానవ శరీరంపై ప్రభావం, పోషకాహార వ్యవస్థలు, జీవనాధార సాంకేతికతలు, రోగ నిరోధక వ్యవస్థ వంటి అంశాలపై మొత్తం 60 ప్రయోగాలు చేశారు. వీటిలో ఇస్రో తరఫున శుభాంశు 7 ముఖ్యమైన ప్రయోగాలు చేశారు. దీంతో పాటు నాసా నిర్వహించే 5 జాయింట్ స్టడీస్లోనూ శుక్లా పాల్గొన్నారు. ఉత్తరాఖండ్ పితోర్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మువానీ టౌన్లోని సున్నీ బ్రిడ్జ్ దగ్గర వాహనం అదుపు తప్పి నదిలో పడిపోయింది. ప్రమాదంలో 8 మంది చనిపోగా మరో 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానికంగా ఉన్న హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు సీఎం పుష్కర్ సింగ్ ధామీ. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. That's all for now. Stay tuned.